ఇదెలా సాధ్యమైంది? మహాదేవుడి ప్రతిబింబంలా కనిపిస్తున్న ఈ దురహంకారి ఎవరసలు? ఎలా వచ్చాడు ఇక్కడికి ఇతను? అయితే ఇతని రహస్యం ఇదన్నమాట. మహాదేవుడి క్రోధాగ్ని నుండి ఉత్పన్నమయ్యాడన్నమాట. భగవంతుడివవుతావా నువ్వు? భగవంతుడు కావటం బాలకుల క్రీడ కాదు జలంధర. నీ ఉద్దేశం ఏమిటి అసలు? ఒకవేళ నువ్వు దేవుడని ప్రకటించుకుంటే అందరూ నిన్ను భగవంతుడని ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారు, తప్పక ఒప్పుకుంటారు. ఎందుకు ఒప్పుకోరు? సర్వశ్రేష్ఠుణ్ణి నేను. నా అపారమైన శక్తితో ఎంతటి వారినైనా ఓడించగలను. చూడడానికి నేను మహాదేవుళ్లాగే ఉంటాను. నన్ను చూసి సాక్షాత్తు అసుర గురువైన శుక్రాచార్యుడే నమ్మారు, నా ముందు తల వంచారు. ఇక దేవతలైనా దానవులైనా నా అనుయూయులు కావడానికి ఎలాంటి అవరోధాలు ఉండవు. నువ్వన్నది తప్పు. నువ్వు కాదు, నీ రూపం నాకు భ్రమ కల్పించింది జలంధర. భ్రమలన్నీ కాసేపట్లో తొలగిపోతాయి జలంధర. అప్పుడు నిజం బయటపడక తప్పదు. మీ అసుర గురువుకే నువ్వంటే ఎలాంటి ఆశలు నమ్మకాలు లేనప్పుడు జలంధర మిగిలిన అసురులు నిన్ను ఎందుకు నమ్ముతారు? అసలు నిన్నెలా ఒప్పుకుంటారు భగవంతుడు అని? అయితే మీరే చెప్పండి గురువర్య, మీకు నాపై నమ్మకం కలిగించడానికి, నాపై ఆశలు పెంచుకునేలా చెయ్యడానికి నన్ను ఏం చెయ్యమంటారు? భగవంతుడు కావాలనే కోరిక పెంచుకున్నావు నువ్వు కనుక నా పరీక్షకు అంగీకరించి నిన్ను నువ్వు పరీక్షించుకో. ముందా 2 గుహలను అధిగమించి చూపించు. ఆ తర్వాత ముందుకు వస్తే చూద్దాం. సర్వశ్రేష్ఠ జలంధరుణ్ణి నేను. ఇలాంటి పరీక్షలకు నేను భయపడను. భగవంతుడిని కావడానికి అర్హత నిరూపించుకున్నాకే తిరిగి వస్తాను. ప్రియమైన మహాబల, జాగ్రత్త వహించండి. నాకెందుకో భయం కలుగుతోంది. అక్కడ ఎన్ని ప్రమాదాలున్నాయో ఏమో. బృందా, భయపడడం పిరికివాళ్ల పని. నీవు నా భార్యవి. నీకీ బెదురు చూపులు పనికిరావు. అయినా నీవు జీవించి ఉండగా ఎంత పెద్ద ఆపదైనా నా దగ్గరికి కూడా రాలేదు. నీవిక్కడే ఎదురు చూస్తూ ఉండు. నేనిలా వెళ్ళి అలా వచ్చేస్తాను. ఇక్కడంతా అంధకార బంధనంగా ఉంది. జలంధర, గర్వం దిగిపోతే సత్యం బయటపడుతుంది. అసత్యం ఒక్కొక్కసారి భయంకరమైన రూపం దాల్చి కఠిన పరీక్షలను కూడా పెట్టొచ్చు. మరి ఆ సత్యాన్ని అంగీకరించేంత శక్తి ఉందా నీలో?
ఇక్కడి విచిత్రమైన పరీక్ష ఇదే. ఈ గుహని దాటితే నేను భగవంతుడు కావడానికి అర్హుడినని ఎలా నిరూపించబడుతుంది? ఆ వెలుగు ఇక్కడి నుండి బయటకు వెళ్ళడానికి మార్గాన్ని చాలా స్పష్టంగా సూచిస్తూ ఉంది. గుహలోని ఈ అంధకారంలో ఎక్కడి నుండి వచ్చింది శబ్దం? అంటే ఇక్కడెవరో ఉన్నారు. దగ్గరలోనే గాజుల గలగల. ఎవరు నీవు? ఈ గుహలో ఒంటరిగా ఏం చేస్తున్నావు? బృందా, నువ్విక్కడికి ఎలా వచ్చావు? తమరిక్కడికి వచ్చినట్లే నేను వచ్చాను స్వామి. మరి నీవెందుకో భిన్నంగా కనిపిస్తున్నావు? నీకేమీ కాలేదు కదా బృందా? నా ప్రియమైన మహాబల, తమరికి ఈ పరీక్షని నా కోసమే పెట్టినట్లు అనిపిస్తోంది స్వామి. ముందు ప్రేమ పరీక్షలో గెలిచిన తర్వాతే ముందుకు సాగాలి స్వామి. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. బృందా, పరీక్షలో గెలిచేంత వరకు ఇంకేది ఆలోచించలేను నేను. అక్కడ మీ గురువు చూస్తే నన్నెందుకు ఈ గుహలోకి పంపించి నాకెలాంటి పరీక్ష పెడుతున్నారో అసలు నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు చూస్తే నీవు ప్రేమ పరీక్ష పెడుతున్నావు. అయినా పర్వాలేదు, నేనిక్కడి నుండి బయటకు వెళ్లే మార్గం కనిపెట్టాను. పద. ఇక్కడి నుండి మీరు బయటపడడానికి చాలా తొందరపడుతున్నట్లున్నారు. తమరు ఈ గుహలోంచి బయటికి వెళ్లే మార్గం కనిపెడితే కనిపెట్టారు, కానీ గుండెల్లోంచి నా మనసులోకి వచ్చే మార్గం చూడాలని లేదా? నాతో రండి మీరు, అది చాలా మంచిది. రండి. ఏం చూపించాలనుకుంటోంది నాకు? బృందా,
నన్ను ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? ఇదంతా చాలా విచిత్రంగా కనిపిస్తుంది. నిన్ను చూస్తుంటే ఆశ్చర్యచకితుడవుతున్నాను. అలాగే చకితులవ్వడం మాని బయటికెళ్దామంటారేంటి మహాబల? మీరాలోచించండి ఈ విషయం గురించి. బృంద, అసుర గురువు నన్ను పరీక్షించడం కోసం ఈ గుహలోకి పంపాడు. నా లక్ష్యం ఈ గుహలో నుంచి బయటపడడం కనుక ఈ గుహ నుండి బయటకు వెళదాంరా. నేను ఈ పరీక్షలో నెగ్గడానికి నీవు కూడా నాకు సాయం చేస్తావా? మహాబల, వివాహం పూర్తయిన వెంటనే తమరిని నేనిక్కడ అసురు గురువు దగ్గరకు తీసుకొచ్చాను. ఏకాంతంగా గడపడానికి సమయం ఎక్కడ లభించింది మనకి? అందుకే నేను తమరితో సమయం గడపడానికని తమరిని వెన్నుండి ఈ గుహలోకి వచ్చాను స్వామి. కానీ మీరు ఈ అనుకూల వాతావరణంలో నాతో గడపాలని భావించడం లేదా స్వామి? అలాంటిదేమీ లేదు బృంద. మనం ఇక్కడ కాసేపు గడిపితే మనకెలాంటి సమస్య ఉండదు. నేనే నీ బృందను. నిన్ను మింగటానికి ఇక్కడికి వచ్చాను. సర్వశ్రేష్ఠ జలంధరుణ్ణి నేను. నీ అతి తెలివితేటలు నీ ప్రాణాలను ఎలా తీస్తుందో చూడు. ఇప్పుడు నీకే గతి పట్టిందో చూసుకో. సర్వశ్రేష్ఠ జలంధరుణ్ణి నేను. నేను ఈ గుహలో నుంచి బయటికెలా వచ్చాను? నీవా? నువ్విక్కడికెలా వచ్చావు? అయినా గుహలోకి వచ్చి సర్పంగా మరి ఏం చెయ్యాలని ప్రయత్నించావు నీవు? నేనా గుహ లోపల? అది సర్పరూపంలోనా? కానీ మహాబల, నేను వచ్చినప్పటి నుండి ఇక్కడే ఉన్నాను స్వామి. తను ఇక్కడే ఉంటే గుహలో కనిపించింది ఎవరు? మహాసర్పరూపంలో నన్ను మింగడానికి ప్రయత్నం చేసిన వారు ఎవరు? అసలేం జరుగుతోంది ఇక్కడ? నాకు ఎంత మాత్రమో అర్థం కావడం లేదు. చెప్పు జలంధర, గుహలో ఏం కనపడింది నీకు? నేను చూసింది
నీకు లోపల కనపడింది బయటకు వచ్చే మార్గమే కదా. తర్వాత కనపడింది ఒక సుందరి. ఆవిడని తీసుకుని నువ్వు ఇక్కడికి వచ్చావు. తను నిన్ను ఎంతగానో మాయ చేసింది. నీకు భ్రమలు కల్పించి నీ మార్గాల నుండి పక్కకు తప్పించింది. తనే నిన్ను వధించడానికి ప్రయత్నం కూడా చేసింది. అసుర గురువు లోపలికి రాలేదు. మరక్కడేం జరిగిందో ఆయనకెలా తెలుసు? అంటే అదంతా ఈయన చేసిన మాయేనా? అంటే ఈ భ్రమ తమరే కల్పించారు కదూ. నేను నా భార్య చెప్పిందని తమరి మార్గదర్శనం పొందడానికి వచ్చాను. కానీ తమరు నన్నేం చేశారు? మాయాజాలంలో వధించాలని చూశారు. ఎందుకిలా చేశారు మీరు? చెప్పండి. అసుర గురువు శుక్రాచార్య, మేమిక్కడికి తమరి మార్గదర్శనం కోసం వచ్చాము. కానీ తమరు మాతో ఇంత మోసపూరితంగా వ్యవహరిస్తారనుకోలేదు. ఎందుకు గాను నేను మా ప్రియమైన మహాబలుడిని తమరిని అంతం చేయడానికి ప్రేరేపించాల్సి ఉంటుంది. జలంధర, నేనే ఆ భ్రమల్ని ఉత్పన్నం చేశాను. అదే నీలోని కటువైన సత్యం. భవిష్యత్తులో నీ భార్యే నీ దారిలో కంటకంగా మారబోతోంది. అయినా సరే అపరాజితుడవయ్యే అవకాశం మిగిలే ఉంది నీకు. కానీ అనుచిత వ్యక్తిని ఎంచుకుంటే తనే నీ పతనానికి కారణమవ్వొచ్చును. ఒక స్త్రీయే నీ పతనాన్ని శాసించగలరు జలంధర. నువ్వు గుహలో చూసి వచ్చావు కదా, ఆ స్త్రీ ఎవరు అనేది. నా ఎంపిక ఎప్పటికీ తప్పు కాదు. తప్పంతా మీరు కల్పించిన భ్రమలో ఉంది. అయినా నా భార్య బ్రతికున్నంత వరకు నేను అమరుడను, సర్వశ్రేష్ఠుడను. అసురుడు సర్వశ్రేష్ఠుడు. నేను పరిహాసానికి అనలేదు ఆచార్య. నా భార్య నా పతనానికి కారణమయ్యే ప్రసక్తే లేదు ఆచార్య. అలాగే తను జీవించి ఉన్నంత వరకు నాకు ఎవ్వరూ ఏ హాని చెయ్యలేరు. అయినా అసలు మీరేం గురువు? శిష్యుడికి తన భార్యను వదులుకోమని సలహా ఇస్తున్నాడు. నేనా పని ఎప్పటికీ చెయ్యలేను ఆచార్య. వెళదాం పద బృందా. ఈ కపట కుటిల అసుర గురువు యొక్క మార్గదర్శనం మనకవసరము లేదు. జలంధర, ఎన్నో కష్టాల కోర్చి ఇక్కడికి వచ్చావు నువ్వు. రెండో గుహలోకి కూడా వెళ్ళి చూసుకో.
దారితో నీడలా ఉంది. గురువు కర్తవ్యం మార్గదర్శనం చేయడం. ఆయన చూపిన దారిలో ముందుకు సాగడం శిష్యుడి ప్రథమ కర్తవ్యం.